సహస్రనామంతో పట్టాభిషేకం అయితే శ్రీ మహావిష్ణువుకి ఉపశాంతి కలిగిందిట. అప్పటి వరకు ఆయనకు చిన్న ఖేదం ఒకటి ఉండిపోయింది మనసులో. ఆయనకు ఒక పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకం ఎటువంటి పట్టాభిషేకం అంటే, అసలు వ్యక్తి తన రక్షణ కొరకు కానీ లోక సంరక్షణ కొరకు కానీ ఏది చేసినా ఆ పట్టాభిషేకాన్ని చదువుతారు. ఆ పట్టాభిషేకాన్ని క్రతువుగా కూడా నిర్వహిస్తారు. ఏదది? శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామాయణం అంతా చదివారనుకోండి, శ్రీరామ పట్టాభిషేక క్రతువు నిర్వహిస్తారు. ఇప్పటికీ శ్రీరామ పట్టాభిషేకం చేస్తారు. ఇప్పటికీ రామాయణంలో పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గ అన్న పేరుతో ఎంత కష్టంలోంచైనా బయటికి రావడం కోసం పారాయణ చేస్తారు. అందుకే విష్ణువు యొక్క అవతారాలలో పట్టాభిషేకము అనేటటువంటి ప్రక్రియ వలన రాచరికాన్ని పొంది ఒక మనుష్యుని యొక్క వైభవాన్ని, శాస్త్రాన్ని పట్టుకుని పరిపాలన చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనాన్ని లోకమునకు చాటి చెప్పినటువంటి పట్టాభిషేకం ఒక్క రామ పట్టాభిషేకమే. పైగా మిగిలిన పట్టాభిషేకాలకి వేటికి లేనటువంటి చిత్రం ఒక్క రామ పట్టాభిషేకానికే ఉంది. శ్రీరామ పట్టాభిషేకం జరిగినప్పుడు 500 నదుల నుంచి జలాల్ని ఆ రాత్రికి రాత్రి తీసుకొచ్చారు. అలా సంభవం కాదు, తీసుకొచ్చి ఉంచుతారంతే. కానీ మహానుభావుడైనటువంటి హనుమ మొదలైన వానరవీరులు ఉన్నారు కనుక, అపారమైనటువంటి వేగమున్నవారు కనుక వారు రాత్రికి రాత్రి 500 నదుల జలాలు, సముద్ర జలాలు తీసుకొస్తే రామచంద్రమూర్తికి యనమండుగురు మహర్షులు కలిసి పట్టాభిషేకం చేశారు. అందుకే రామచంద్రమూర్తి పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకా ఎక్కడా లేదు. శ్రీరామాయణం చదువుకున్న, సుందరకాండ చదువుకున్న, యుద్ధకాండ చదవకపోయినా పట్టాభిషేక సర్గ చదివి పూర్తి చేస్తాం. పట్టాభిషేక సర్గ ఒక్కటే పారాయణ చేసుకుంటారు. దేని కొరకు అంటే, పట్టాభిషేకం జరిగినటువంటి రాముణ్ణి మనం మనసులో దర్శనం చేస్తే ఉత్తర క్షణంలో రక్షణ కలుగుతుంది అని. అందుకే పట్టాభిషిక్తుడైనటువంటి రాముడికి ఒక ప్రత్యేకమైన పేరు, పట్టాభిరాముడు అని పేరు. ఆయన అభిషేకం అంత గొప్పది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గ ఇప్పటికీ త్రేతాయుగం, ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినప్పటికీ మనం పారాయణ చేసినా అంత రామాయణంలోనూ రామచంద్రమూర్తి యొక్క ధర్మ నిరతిని వాల్మీకి మహర్షి శ్లాఘించి ప్రతి క్షణం పట్టాభిషేకం చేసిన రాముడు జనులందరికీ ఆదర్శప్రాయుడై ధర్మాన్ని పట్టుకోవడంలో మనందరికీ ప్రీతిని కల్పించిన వాడైనప్పటికీ శ్రీరామ పట్టాభిషేకంలో ప్రయోగించబడినటువంటి ఒక శ్లోకానికి శ్రీ మహావిష్ణువు కించిత్ చిన్నబుచ్చుకున్నారు అంటారు పెద్దలు. అది ఏ శ్లోకము అంటే, రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు యనమండుగురు ఋషులు వచ్చారు. వశిష్ఠో వామదేవశ్చాజాబాలీ రథకాశ్యపః కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని యనమండుగురు ఋషులు. ఈ యనమండుగురు వచ్చారు. వచ్చి యనమండుగురు ఆయనకి పట్టాభిషేక క్రతువుకి ఆధ్వర్యం వహించారు. పట్టాభిషేకం అంటే అది కూడా ఒక స్నానంతో కూడుకున్నదే కాబట్టి ఆ పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఈ నిర్వహించినప్పుడు మహర్షి రచన చేస్తూ ఒక మాట అన్నారు. అభిషించపు పురుషవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా అన్నారు. ఎలా పట్టాభిషేకం చేశారు రాముడికి ఆ యనమండుగురు ఋషులు అంటే, వసవో వాసవం యథా, యనమండుగురు వసువులు ఇంద్రుడికి పట్టాభిషేకం చేసినట్టుంది అన్నారు. కొంచెం చిన్నబుచ్చుకున్నట్టయినా, ఇదేమిరా నన్ను ఇంద్రుడి పట్టాభిషేకంతో పోల్చి ఇంద్రుడికి యనమండుగురు వసువులు అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో నాకు యనమండుగురు మహర్షులు పట్టాభిషేకం చేస్తే ఎలా ఉందన్నారు అని కించిత్ బాధ ఉండిపోయింది ఆయనకి. ఎందుకని అంటే, రామావతారంలో అసలు ఇంకా సీతమ్మని చేపట్టకముందే బాలరాముడిగా ఉండగా ఆయన చేసినటువంటి మహోత్కృష్టమైన కార్యములలో ఒకటి ఇంద్రుడు చేసినటువంటి తప్పిదాన్ని దిద్దాడు.